హాయ్ అండి, అందరికీ నమస్తే. రొమాంటిక్ బీస్ట్ పార్ట్ 7. సిద్ధార్థ్ ఆ షాపు వైపు శశి వైపు మార్చి మార్చి చూసి ఎక్కడ అని అన్నట్టు ఒక స్ట్రేంజ్ లుక్ ఇవ్వటంతో శశి కొంచెం మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఇక్కడే ఉండండి అంటూ ఉండగానే సిద్ధార్థ్ కిందకి దిగడంతో శశి కూడా దిగుతూ మీరు ఇక్కడ తిరగలేరు అని అంది కంగారుగా. సిద్ధార్థ్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా పద అంటూ అడుగు ముందుకు వేయటంతో ఇంకా తప్పగా శశి కూడా ఆ షాప్ లోకి అడుగుపెట్టింది. ఇక చిన్న రూమ్ లో లేడీస్ డ్రెస్సెస్ ని టేబుల్ మీద ఉంచి చూపిస్తున్న ఆ క్లాత్ క్వాలిటీని టచ్ చేయకుండానే అంచనా వేస్తూ అలాంటి షాప్ లో కూడా రష్ గా ఉండడాన్ని ఆశ్చర్యంగా చూస్తూ శశి వెళ్ళిన వైపుకి వెళ్ళాడు. శశి తను అప్పుడప్పుడు వచ్చిన కావలసినట్టు చూపించే ఆవిడ దగ్గరికి వెళ్ళగానే ఏంటి శశి, లక్ష్మి రాకుండా నువ్వు ఒక్కదానివే వచ్చావు అని అంది తన పక్కన నిలబడి అంతా చూస్తున్న సిద్ధార్థని ఎవరు అన్నట్టు చూస్తూ. శశి ఆమెను చూసి చిన్నగా నవ్వి పిన్నితో రాలేదంటీ, క్లాత్ అవసరమయ్యి సార్తో వచ్చాను అని అంది. ఆవిడ చూపులకి కొంచెం మొహమాటంగా శశి ఎవరి దగ్గర పనిచేస్తుందో తెలియకపోయినా ఎక్కడ డ్యాన్స్ నేర్పిస్తుంది అనేది లక్ష్మి గారి వల్ల తెలుసు కాబట్టి, శశి గురించి కూడా పూర్తిగా తెలుసు కాబట్టి ఆవిడ శశిని అనుమానించకుండా ఎప్పుడు శశి తీసుకునే క్లాత్ తీసి చూపించడంతో శశి వాటిలో తనకి అవసరమైనవి తీసుకుని మళ్ళీ సిద్ధార్థ్ వైపుకు చూడటంతో అమ్మాయిల షాపింగ్ అంటే గంటలు గంటలు పడుతుంది అనుకున్నా. తనకి శశి ఇలా నిమిషాల్లో సెలెక్ట్ చేసుకోవటం సిద్ధార్థకి కొంచెం షాకింగ్ గాని అనిపించడంతో పాటు ఆవిడిచ్చిన బిల్ చూడగానే శశి వైపుకు చూస్తూ మనీ నేను ఇస్తానే అని చెప్పాను కదా శశి, వేరే దగ్గర క్వాలిటీ తీసుకుందు పద, ఇవి అసలు బ్రాండెడే కాదు అని అంటూ అప్పటికే ఆ షాప్ ఆవిడ ప్యాక్ చేసి ఇచ్చిన ఆ ప్యాకెట్ ని తీసుకుని మళ్ళీ అదే టేబుల్ మీద పెట్టడంతో శశి చిన్న స్మైల్ తో నేను ఎప్పుడు ఇలాంటివే వేసుకుంటాను, అయినా మీరే అన్నారు కదా మనలోని ఇన్నర్ పర్సన్ ని చూసి రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ మనం వేసుకునే వాటిని బట్టి మనల్ని డిసైడ్ చేసే వాళ్ళకి క్వాలిటీ అవసరమని, మనలోని థాట్స్ కి ఫ్యాషన్ కి వాల్యూ ఇచ్చేవాళ్ళు క్వాలిటీని కాదు క్యారెక్టర్ ని చూస్తారు. మీరు నా డాన్స్ లోని ఆ ఫ్యాషన్ ని చూడబట్టే బ్రాండెడ్ థింగ్స్ ని అట్లీస్ట్ ఎప్పుడూ చూడని నాలాంటి అమ్మాయి ది గ్రేట్ సిద్ధార్థ్ అభిమన్యు వర్మ మూవీలో కొరియోగ్రాఫ్ చేస్తుంది అని అంది చెరగని స్మైల్ తో. ఎప్పుడు ఎవరి మాటల మీద సరిగ్గా ఇంట్రెస్ట్ పెట్టని సిద్ధార్థ్కి శశి మాటలు కొత్తగా అనిపించడంతో శశి ఇలా కూడా మాట్లాడగలదా అనుకుంటూ ఏం మాట్లాడకుండా తన పక్కనే పెట్టిన ప్యాకెట్ ని తీసుకుని బిల్ పే చేసి శశి చెప్పిన మాటలు తనలో ఆలోచనలు రేపడంతో అమర్ ఫోన్ కాల్ తో బయటకు వచ్చాడు. కాల్ కంప్లీట్ చేసిన సిద్ధార్థ్కి శశి తన వెనకే రాకపోవడం గమనించి వెనక్కి చూడగానే సిద్ధార్థ్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ సీరియస్ గా మారిపోయాయి. సిద్ధార్థ్ కోసం చూస్తూ బయటకు వచ్చిన అమర్ కి సిద్ధార్థ్ కార్ కూడా కనిపించకపోవడంతో సిద్ధార్థ్ కి కాల్ చేయగానే సిద్ధార్థ్ శశితో ఉన్నానని చెప్పి కట్ చేయడంతో అమర్ అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు సిద్ధు, నీకు ప్రేమ ఎలా ఉంటుందో తెలియక ముందే ఆంటీ అంకుల్ దూరమయ్యారు, నేను ఫ్రెండ్ గా కేరింగ్ చూపించినా అది కూడా లైట్ గానే ఫీల్ అవుతావు, నేను చూసిన దగ్గర నుండి శశి కళ్ళల్లో ఎంతో ప్రేమ కనిపించిందిరా, ఆ ప్రేమని నీకు తెలియచేస్తుందో లేదో తెలియదు కానీ నీకున్న నేచర్ వల్లే తన కళ్ళల్లో అంత స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తున్నా దాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు. మరి మరి ఎప్పుడు కూడా నీ గర్ల్ ఫ్రెండ్స్ నిన్ను నీడ్స్ కోసం తీసుకెళ్ళమని అడిగినా వాళ్ళని బయటికి తీసుకుని వెళ్ళని నువ్వు శశిని మాత్రం ఎందుకు తీసుకెళ్ళావు, తను అడగకపోయినా రీజన్ ఏదైనా కానీ శశి మీద అసలు నీ ఒపీనియన్ ఏంటో అర్థం కావడం లేదు సిద్ధు అని అనుకుంటూ సిద్ధు వచ్చాక మాట్లాడాలి అని ఇంటికైతే ఆలోచనల మధ్య బయలుదేరాడు మన అమర్. కాల్ కంప్లీట్ చేసిన సిద్ధార్థ్కి శశి తన వెనకే రాకపోవటం గమనించి వెనక్కి చూడగానే సిద్ధార్థ్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ సీరియస్ గా మారిపోయాయి. శశి చెయ్యి ఎవరి చేతిలోనో ఉండిపోవటం దానికి రీజన్ కాదు, శశిని హర్ట్ చేస్తూ అతను మాట్లాడడం సిద్ధార్థ్కి కోపాన్ని తెప్పించింది. సిద్ధార్థ్ వెనకాలే సిద్ధార్థ్ మనసులో తను ఉందో లేదో తెలియకపోయినా ఇప్పుడు తన కోసం షాపింగ్ కి తీసుకొచ్చిన అతని ఆలోచనలలో తను ఉన్నానని హ్యాపీగా ఫీల్ అవుతూ ముందుకు నడుస్తున్న శశికి ఎదురుగా తన తమ్ముడు శ్యామ్ ఎదురు రావటంతో ఆగిపోయింది.
కాలేజ్కి వెళ్లకుండా అటు పక్కకు ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా అటువైపుకి వచ్చిన శ్యామ్కి శశి ఎవరితోనో రావటం చూసి కోపంగా, ఎవడే వాడు, అయినా నువ్వు వాడితో తిరుగుతున్నావేంటే అని అనగానే సడన్ గా శ్యామ్ని అక్కడ చూడడం కొద్దిగా భయాన్ని కలిగించిన శశికి సిద్ధార్థ్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడడం తనలో ఉన్న కొద్దిపాటి కోపాన్ని రప్పించడంతో, వాడు వీడు కాదు శ్యామ్, ఆయన సిద్ధార్థ్ గారు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అని అంది. ఎప్పుడు ఏ మాట అన్నా సైలెంట్ గా ఉండి శశి ఈ రోజు తనకి ఎదురు సమాధానం చెప్పడంతో కోపంగా తన చెయ్యి పట్టుకుని, ఏంటే ఎక్కడో డాన్స్ నేర్పిస్తూ మనీ సంపాదిస్తున్నావంట, ఇంకా నేను ఎవరికైనా ఎదురు మాట్లాడొచ్చు అనుకుంటున్నావా ఏంటి డబ్బులు వస్తున్నాయని, అయినా నేను వాడిని రెస్పెక్ట్ లేకుండా పిలిస్తే నీకేంటే అని అన్నాడు తన కోపాన్ని అందరి మధ్యలో చూపించలేక తను పట్టుకున్న హ్యాండ్ మీద చూపిస్తూ. శశికి ఆ నొప్పి వల్ల కళ్ళల్లో నీళ్లు తిరగడంతో తన చేతిని విడిపించుకుంటూ ఉండగానే శశి చేతిని హట్ చేస్తున్న శ్యామ్ చెయ్యి మీద ఇంకొక చెయ్యి పడడమే కాదు, తను శశి పట్టుకున్న దానికంటే 10 ఎక్కువగా గట్టిగా పట్టుకోవటం అటు చూసిన శ్యామ్కి మాస్క్ తో ఉన్న సిద్ధార్థ్ కనిపించడంతో అతని కళ్ళల్లో కనిపించే సీరియస్నెస్ చూసి తెలియకుండానే శశి హ్యాండ్ ని వదిలిపెట్టాడు, తనలో కలుగుతున్న భయాన్ని లెక్క చేయకుండా. రే, ఎవడ్రా నువ్వు అన్న శ్యామ్ మాట కంప్లీట్ అవ్వకముందే స్టమక్ లో పంచిచ్చి, నన్ను ఎవడు క్వశ్చన్ చేసినా నాకు నచ్చదు అని అంటూ మరి కొంచెం గట్టిగా ఆ హ్యాండ్ ని ఒత్తుతూ స్టమక్ లో పంచివ్వగానే అప్పటికే తన చేతిని శ్యామ్ వదలడంతో కంగారుగా వాళ్ళని చూస్తున్న శశి సిద్ధార్థ్ చేస్తున్న దాన్ని చూసి ఆగండి అని అంటున్నా కానీ వినకపోవడంతో పాటు శ్యామ్ నొప్పికి విలవెల్లాడుతూ వెలుకలు తిరగడం చూసి శశి అనుకోకుండానే, అభి ప్లీజ్ తనను వదిలేసి, అతను అతను నా తమ్ముడు అని అంటూ కంగారుగా చెప్తూ తను కూడా సిద్ధార్థ్ చేతి నుండి శ్యామ్ హ్యాండ్ ని విడిపించడానికి చూస్తూ ఉండగానే శశి పిలిచిన పిలుపుకి శ్యామ్ ని వదలాలి అనే ఆలోచన లేని తను అలానే ఆగిపోయి శశి వైపుకు చూశాడు. షాకింగ్ గా శశి మాత్రం వదిలేన సిద్ధార్థ్ పిడికిట్లో నుండి శ్యామ్ హ్యాండ్ ని విడిపించడంతో శ్యామ్ నొప్పికి అల్లాడుతూ హ్యాండ్ ని పైకి కిందకి ఊపుతూ ఉండడంతో కమిలిపోయిన శ్యామ్ హ్యాండ్ ని చూసి కంగారుగా శశి ముందుకు రాబోతూ ఉంటే శశిని చూస్తూ, చేసిందంతా చేసి ఇప్పుడు ఎందుకే ఎంత కంగారు నటిస్తున్నావు నా దగ్గర, చెప్తా నీ సంగతి, ఇంటికి వస్తావు కదా అప్పుడు చెప్తా నీ పని అని అనగానే అప్పటి వరకు శశి పిలిచిన పిలుపు నుండి తేరుకుని సిద్ధార్థ్ శ్యామ్ మాటలకి తేరుకుని మళ్ళీ తన వైపుకు చూడగానే అప్పటికే ఇంకా కొంచెం గట్టిగా పట్టుకుంటే విరిగిపోయేలా ఉన్న హ్యాండ్ ని చూసుకుంటూ సిద్ధార్థ్ చూపులకు నిలవలేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శ్యామ్ వెళ్లడంతోనే అప్పటికే చేరిన కన్నీళ్లను సిద్ధార్థ్కి కనబడకుండా వెంటనే తుడుచుకుని వెళ్దామా అంటూ తన వైపే చూస్తున్న సిద్ధార్థ్ని చూసింది. సిద్ధార్థ్ శశి మాటలకి ఏం మాట్లాడకుండా నార్మల్ అయ్యి పద వెళ్దాం అంటూ ముందుకు కదిలాడు. కారులో విండో వైపుకు చూస్తూ కూర్చున్న శశి వైపుకు చూస్తూ, ఆ ఇడియట్ మీ బ్రదరా అని అన్నాడు. శశి ఆ మాటకి సిద్ధార్థ్ వైపుకు చూస్తూ, ఆ పిన్ని కొడుకు అని అనగానే క్వశ్చన్ మార్క్ ఫేస్ తో చూస్తున్న సిద్ధార్థ్ని చూసి, అంటే స్టెప్ బ్రదర్ అని అంది క్లారిటీ ఇస్తున్నట్టు. సిద్ధార్థ్ శశి మాటలకి తన సిచ్యువేషన్ అర్థం అవటంతో ఇక చిన్నగా హెడ్ మూవ్ చేస్తూ, నీకు కోపం కూడా వస్తుందా, ఈ రోజే తెలిసింది అన్నాడు. ఇంతకు ముందు వాళ్ళ మాటలు వినిపించకపోయినా శశి సీరియస్ గా ఏదో చెప్పడం గుర్తు చేసుకుని సిద్ధు. శశి ఆ మాటకి చిన్నగా స్మైల్ చేస్తూ, మన వాళ్ళు మనల్ని ఎన్నన్నా కోపం రాదు అని అంటున్న శశి మాటలకి సిద్ధార్థ్ డ్రైవ్ చేస్తూనే, మరి నువ్వు కోపంగా చూసావు అని అన్నట్టు చూడడంతో శశి, కానీ మనం మనసులో ప్రాణం కంటే ఎక్కువగా రెస్పెక్ట్ ఇచ్చేవారిని చిన్న మాట అన్నా అది అయిన వాళ్ళైనా సరే భరించలేం అని అంది స్లోగా. సిద్ధార్థ్కి శశి మాటలు పూర్తిగా అర్థం కాకపోయినా శ్యామ్ ఎవరినో అనటం వలన శశి రియాక్ట్ అయ్యింది అని అర్థమై సైలెంట్ అయ్యాడు.
ఇక అప్పటికే లేట్ అవడంతో సిద్ధార్థ్ షూటింగ్ సెట్ దగ్గరికి తీసుకుని వెళ్లకుండా రెస్టారెంట్ ముందు కారు ఆపాడు. పద అంటూ బయటికి రాగానే శశి కారు దిక్కుండానే లేదు లేదు నన్ను షూటింగ్ లొకేషన్ దగ్గర దించండి అని జరిగిన విషయానికి ముభావంగా అనడంతో సిద్ధు ఏం మాట్లాడకుండా శశి వైపు ఉన్న కార్డర్ ఓపెన్ చేసి ఇక డోర్ మీద ఒక హ్యాండ్ ఉంచి మరొక హ్యాండ్ కారు మీద వేసి కొంచెం బెండ్ అయినట్టు నించుని రీజన్ లేకుండా జరిగిన ఇష్యూకి నువ్వు బాధపడి దానికి రీజన్ ఇవ్వకు శశి అని అన్నాడు. శశి అప్పటికి కూడా ఏం మాట్లాడకుండా అలానే ఉండడంతో నాతో డిన్నర్ కి నేను ఇంతవరకు ఎవరిని ఇన్వైట్ చేయలేదు శశి, యు ఆర్ ది ఫస్ట్ వన్, సో డోంట్ డిసప్పాయింట్ మీ అని అన్నాడు క్యూట్ గా ఫేస్ పెట్టి. సిద్ధార్థ్ లో స్మైల్, కేరింగ్, యాటిట్యూడ్, వర్క్ హ్యాండ్లింగ్, నేచర్ ని చూసింది కానీ సిద్ధార్థ్ క్యూట్ ఫేస్ ఇప్పటి వరకు చూడకపోవడంతో తెలియకుండానే అప్పటి వరకు జరిగింది మరిచి వెళ్ళాలి అనుకున్నా లేట్ అవడంతో లేట్ అయితే ఇంట్లో ప్రాబ్లం అవుతుంది వెళ్తాను అంటూ ఉండగానే సిద్ధార్థ్ ఆల్రెడీ నేను మీ పూజారి బాబాయ్కి కాల్ చేసి చెప్పాను, రా శశి ప్లీజ్, షూటింగ్ స్పాట్ లో నీకు లేట్ అవుతుందని ఇంట్లో వాళ్ళకి చెప్పమని, సో నువ్వు ఇంకా ఆలోచించవలసిన అవసరం లేదు అన్నాడు. పూజారి గారి నెంబర్ శశి కోసం సెకండ్ టైం ఆ టెంపుల్ కి వచ్చినప్పుడు శశి మొబైల్ ని అంతకు ముందు తన థింగ్స్ లో చూసి ఉండడంతో శశిని కాంటాక్ట్ చేయడానికి ఇంకో నెంబర్ నీడ్ అని పూజారి గారి నెంబర్ తీసుకున్నాడు మన సిద్ధు. శశి అవునా అన్నట్టు చూస్తూ ఉండగానే సిద్ధార్థ్ డూ యూ హ్యావ్ ట్రస్ట్ ఆన్ మీ అని సిన్సియర్ వాయిస్ లో అడగగానే శశికి ఇంకేమీ ఆలోచించాలి అనిపించగా సిద్ధార్థ్ తో పాటు లోపలికి వచ్చింది. సిద్ధార్థ్ తన మీద కన్సర్న్ తో తన వెంట ఉన్నాడు అనుకుంది కానీ సిద్ధార్థ్ కేవలం తనతో ఆ టైం ని ఎంగేజ్ చేయాలి అనిపించి తన వెంట వచ్చాడు అని తెలుసుకోలేకపోయింది శశి. రెస్టారెంట్ లోకి రాగానే సెలబ్రిటీస్ కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన ఫ్లోర్ లోకి ఎంటర్ అయ్యాడు. శశికి అదంతా కొత్త అయినా సరే సిద్ధు తన పక్కనే ఉండడంతో అతను తన పక్కన ఉండడమే తెలియని ధైర్యాన్ని ఇస్తూ ఉంటే అతనితో పాటు లోపలికి నడిచింది. ఇక ఆర్డర్ చేయమని మెనూ ఇచ్చి తన వాష్రూమ్ లోకి వెళ్ళొచ్చేసరికి బిక్కమొహం వేసుకుని తన కోసమే చూస్తున్న శశిని చూస్తూ ఏం ఆర్డర్ ఇచ్చావు అని అనగానే ఏమీ ఆర్డర్ ఇవ్వలేదు అన్నట్టు హెడ్ మూవ్ చేయటంతో ఏమైంది, ఏమీ నచ్చలేదా నీకు ఇక్కడ అన్నాడు. మెనూ చూస్తూ శశి కొంచెం ఇబ్బందిగా చూస్తూ నాకు వాటి పేర్లు కూడా తెలియదు, టేస్ట్ తెలియకుండానే అంత కాస్ట్ ఉన్న వాటిని ఆర్డర్ ఇచ్చి నేను వాటికి పెట్టిన మనీని వేస్ట్ చేయలేను అని అంది సిన్సియర్ గా. శశి మాటలు విన్న ఎవరైనా శశిని పిసినారిగా అంచనా వేస్తారు కానీ కానీ సిద్ధార్థ్ తన మాటల్లో మనం యూజ్ చేసే ప్రతి రూపాయికి ఒక రీజన్ ఉండాలి అనిపించేలా బిహేవ్ చేస్తున్న శశిని చూసి సైలెంట్ గా మెనూని తన చేతిలోకి తీసుకుని నూడిల్స్ తో పాటు కాంటినెంటల్ ఫుడ్ ని ఆర్డర్ ఇచ్చాడు. తన టేస్ట్ తో పాటు శశికి ఎలాంటివి అయితే సూట్ అవుతాయో అవి కూడా ఆర్డర్ ఇచ్చాడు సిద్ధు. అవి రాగానే బేరర్ సర్వ్ చేయడంతో అలాంటి ఫుడ్ తనకు అలవాటే కాబట్టి తినడం స్టార్ట్ చేసి శశి వైపుకి చూడగానే ఇంకా ఫుడ్ వైపుకి చూస్తూ ఉండడంతో తిను అని అనడంతో శశి ఇవి వెజ్జే కదా అని అంది రకరకాలుగా ఉన్న వాటిని వింతగా చూస్తూ. ఆ మాటలకు తగ్గట్టు కళ్ళు పెద్దవి చేస్తూ సిద్ధార్థ్కి శశి అడిగిన విధానం నవ్వు తెప్పించడంతో చిన్నగా నవ్వుతూ ఐ నో శశి నువ్వు వెజిటేరియన్ అని నాకు తెలుసు అని అనడంతో శశి రిలాక్స్ గా ఫీల్ అవుతూ తన ఎదురుగా ప్లేట్ కి దండం పెడుతూ మనసులో దేవుణ్ణి తలుచుకుని రైస్ తో తయారు చేసిన దానిని స్పూన్ తో కళ్ళకు అద్దుకుని తినడం స్టార్ట్ చేసింది. ఫాస్ట్ ఫుడ్ ను కూడా ప్రసాదంలో ఫీల్ అవుతూ తింటున్న శశిని చూసి సిద్ధార్థ్ స్మైల్ మరి కాస్త పెరగడంతో నువ్వు ఇలానే ఉంటే రేపు నీ లైఫ్ లోకి వచ్చే వ్యక్తి నీ ఇష్టాలకి రెస్పెక్ట్ ఇవ్వకుండా తన ఇష్టాలని నీ ఇష్టంగా మార్చుకోమని నీకు నచ్చినవి చేయమంటే ఏం చేస్తావు అని అన్నాడు నార్మల్ గానే. సడన్ గా సిద్ధార్థ్ అడిగిన క్వశ్చన్ కి శశి ఆలోచనలతో ఆగిపోతే అనుకోకుండా ఆ క్వశ్చన్ అడిగిన శశి ఆన్సర్ ఏమై ఉంటుందని తన ఆన్సర్ కోసం చూస్తున్నాడు సిద్ధార్థ్ కూడా. వీళ్ళకి కాస్త దూరంలో సిద్ధార్థ్ పెదవుల మీద చెరగని స్మైల్ ని శశిలో సిద్ధార్థ్ స్మైల్ వల్ల పైకి తెలియకుండానే కనిపిస్తున్న బ్లషింగ్ ని చూస్తూ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉన్నాయి మరి రెండు కళ్ళు. మరి వాళ్ళిద్దరిని చూసి రగిలిపోయి ఆ రెండు కళ్ళు ఎవరో మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. కొరియోగ్రాఫర్ అంటారా
అయి ఉండదు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.